శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని నిన్నటి వరకు మనం 42 భాగాలుగా చెప్పుకున్నాం. 43వ భాగాన్ని ఈరోజు చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అమరేంద్రుడి మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు ఋతు చక్రవర్తి. అప్పుడు దీక్షలో ఉన్నవాడు యజ్ఞ పశువుని తప్పితే, అంటే యజ్ఞంలో బలివ్వవలసిన పశువుని తప్పితే మరి ఎవరిని కూడా వధించకూడదు అని శాస్త్రం అని అక్కడున్న ఋత్విక్కులందరూ కూడా చెప్పారు. కాబట్టి ఇంద్రుణ్ణి సంహరించాలన్న ఉద్దేశం మానుకోవయ్యా. ఆ ఇంద్రుణ్ణి శక్తివంతమైన మంత్రాల చేత ఆహ్వానం చేస్తే అతను ఇక్కడికి వస్తాడు. అప్పుడు అతని తొందరపాటు బుద్ధికి తగినట్లుగా అతను ఆ తర్వాత ధైర్యం కోల్పోతాడు. అతన్ని అగ్నికి ఆహుతిస్తాము అప్పుడు అన్నారు ఋత్విక్కులు. అంటే నువ్వు చంపకూడదు కాబట్టి మేము చంపుతామని ఇండైరెక్ట్గా చెప్పడం. మేము మంత్రాల ద్వారా ఆరాధించి ఈ యజ్ఞంలో పడేస్తాం, చచ్చిపోతాడు ఇంద్రుడు అని చెప్పారు. అప్పుడు ఆయన ఇంద్రుణ్ణి సంహరించే ప్రయత్నాన్ని ఆపేసి కోపంతో శృక్కులు శృవాలు ధరించి యజ్ఞంలో వేల్చడం పూనుకున్నాడు. బ్రహ్మదేవుడు రానే వచ్చాడు. ఆ ఋత్విక్కులు చదివే మంత్రాలకి వచ్చి వాళ్ళని చూసి, ఋత్విక్కులను చూసి అన్నాడు, యజ్ఞాల్లో పూజింపబడే దేవతలందరూ కూడా ఇంద్రుడి అంశాలే. ఈ ఇంద్రుడు యజ్ఞుడు అనే పేరు కలిగిన భగవంతుడి అంశం కాబట్టి చంపదగినవాడు కాదు. ఇవన్నీ ఎవరంటున్నారు? బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు, ఇంద్రుడు కాదు. చెప్పి మీరు పూజించే దేవతలందరూ రూపాలు కూడా ఇంద్రుడివే అంటున్నాడు. ఎందుకంటే దేవేంద్రుడు అంటారు కదా, ఆయన దేవతలకు ప్రభువు కదా. కాబట్టి అతడు చంపదగినవాడు కాదయ్యా. యజ్ఞాన్ని పాడు చేయాలనే కోరికతో అతను చేసిన ధర్మ వ్యతిరేకాన్ని ఉపేక్షించి చూస్తూ ఉండాలే కానీ ప్రతీకారం చేయకూడదు. ఈ పృథ్వీ చక్రవర్తికి 99 యజ్ఞాలు చేసిన ఫలం సిద్ధిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు పృథ్వీ చక్రవర్తి వంక తిరిగి అన్నాడు, రాజా నీకు మోక్షధర్మం తెలుసు కదా, ఇక ఇంద్రుడితో యజ్ఞాలు చేయడం విరమించు. ఇంతవరకు నువ్వు చేసిన యజ్ఞాలు చాలు. మోక్షధర్మం తెలిసిన వాడు కాబట్టి శతయజ్ఞాలు చేయటం వల్ల వచ్చే ఫలం నువ్వు కోరుకోరానిది, అంటే దానికన్నా మోక్షం గొప్పది అని చెప్తున్నాడు. నీకు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రపదవి వస్తుంది కదా, దానికన్నా గొప్పది మోక్షం. మోక్షధర్మం నీకు తెలుసు కదా. కాబట్టి ఈ ప్రయత్నాన్ని 100వ యజ్ఞం పూర్తి చేయాలన్న ప్రయత్నాన్ని మానుకోవయ్యా. ఏ విధంగానైనా సరే నిన్ను ఇంద్రుడు ద్వేషించకుండా ప్రవర్తించాలి. నువ్వు ఇంద్రుడిపై రోషం విడిచిపెట్టు. ఇంద్రుడు నీవు మీ ఇద్దరు కూడా శ్రీహరి అంశం వల్ల పుట్టినవారే కాబట్టి మీరు కలిసి ఉండాలి, కానీ కలహింపకూడదు. మీకు శుభం కలుగుతుంది రాజా. నీవు యజ్ఞం భంగమైందని మనసులో చింతించవాక నా మాటలు జాగ్రత్తగా విను. దైవోపహతమైన యజ్ఞాన్ని చేయడానికి నీవు పూనుకున్నావు, అది నెరవేరలేదు. అందుకని నీవు కోపంతో ఉడికిపోరాదు. కోపం వల్ల మనస్సు కలుషితమై అజ్ఞానం పెంపొందుతుంది. నీ యజ్ఞాన్ని చెడగొట్టడం కోసం ఇంద్రుడు నీ గుర్రాన్ని దొంగిలించాడు. ఇంద్రుడు దేవతల్లో చాలా పట్టుదల గలవాడు. మనస్సులను ఆకర్షించేవి అయిన అతని వల్ల నిర్మింపబడ్డ పాషండ ధర్మాల వల్ల ధర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి నీ యజ్ఞాన్ని చాలించు అని ఓ పృథ్వీ చక్రవర్తి, మీ తండ్రి అయిన వేలుడు చేసిన అత్యాచారాల వల్ల నశించిన అనేక గొప్పమైన ధర్మాలను తిరిగి రక్షించే నిమిత్తం
విష్ణుదేవుని అంశం వల్ల ఆ వేణుడి శరీరం నుండి నువ్వు జన్మించావు. ఈ విశ్వం ఎవరి వల్ల పుట్టిందో ఆలోచించు. ఈ విశ్వంలో ఎవరు ఎందుకోసం నిన్ను సృష్టించారో విచారించు. నిన్ను సృజించిన ఆ పరబ్రహ్మ సంకల్పాన్ని నెరవేర్చు. భువన కళ్యాణమూర్తి ధర్మాన్ని రక్షించు అని పృథ్వీ చక్రవర్తితో చెప్పి చెప్పగానే పృథ్వీ చక్రవర్తి కూడా బ్రహ్మ ఆజ్ఞను తలదాల్చి ఇంద్రుడితో మైత్రి చేసుకున్నాడు. యజ్ఞాంతంలో చేయవలసిన అవభృత స్నానం చేశాడు. అవభృత స్నానం చేసిన తర్వాత యజ్ఞంలో పృథ్వీ చక్రవర్తి వల్ల భూరిదక్షిణలు పొంది మిక్కిలి తృప్తి చెందిన బ్రాహ్మణులు ఆ చక్రవర్తికి అనేక విధాలుగా దీవెనలు ఇచ్చారు. దేవతలందరూ ప్రీతి చెంది తృప్తి చెందిన మనసులు గలవారే. రాజుల్లో శ్రేష్ఠుడు, గొప్ప కీర్తిని పొందినవాడు, పుణ్యమూర్తి అయిన పృథ్వీ చక్రవర్తికి అనేక వరాలు ప్రసాదించారు. అప్పుడు అక్కడ ప్రజలు అన్నారు, మహారాజా, నీ చేత సర్వజనులు సత్కరింపబడ్డారు. పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు వీళ్ళందరూ కూడా పూజింపబడ్డారు. అంతేకాదు వాళ్ళందరూ కూడా తృప్తి కల వాళ్ళై సంతోషించారయ్యా. ప్రజలు ఈ విధంగా పలుకుతున్న సమయంలో సాక్షాత్తు యజ్ఞభోక్త శ్రీహరినే ఇంద్రుడితో కలిసి పృథ్వీ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఆపుదాం మనం. రేపు మనం 40 ఎంత నిన్నటి వరకు ఎన్ని భాగాలుగా చదివాం దీన్ని. 42 భాగాలు చదివాం కదా. 43వ భాగం ఈరోజు చదివినట్టున్నాం, చెప్పుకున్నాం. 43వ భాగం ఈరోజు అయింది. 44 రేపు చదువుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొంది